మేకల కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొర్రెల కాపరికి తుపాకీ చూపించి బెదిరించారు. మేకను అపహరించారు. ఎదురు తిరిగిన యువకులను గన్నతో బెదిరించిన సంఘటన నరసాపూర్ మండలంలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు నరసాపూర్ మండలం మంతూర్ గ్రామానికి మేకల కోసం బైక్పై వచ్చారు. మేకలు కావాలని కాపరిని మాటల్లో పెట్టి మేకను ఎత్తుకు వెళ్లారు. తేరుకున్న కాపరి అరుపులు కేకలు పెట్టడంతో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివ, ప్రణయ్ గౌడ్ మరో యువకుడు వెంబడించి నరసాపూర్ చౌరస్తా వద్ద వారిని పట్టుకున్నారు. సాయి, ప్రణయ్ గౌడ్ ఆ ఇద్దరిని బండిపై కూర్చుండబెట్టుకుని బైక్పై గ్రామానికి తీసుకువస్తుండగా చింతకుంట గేటు సమీపంలోకి రాగానే అపరిచితులు తుపాకీతో సాయి, ప్రణయ్ గౌడ్ను బెదిరించారు. ఇక ఆందోళన చెంది బెదిరిపోయిన సాయి, ప్రణయ్ గౌడ్ బైక్పై నుంచి కింద పడిపోయాడు. అయినా ధైర్యంగా సాయి, ప్రణయ్ గౌడ్ మరో యువకుడు అపరిచితులను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిద్దరూ షాపూర్ నగర్ వాస్తవ్యులుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న తుపాకీ డమ్మీదిగా తేల్చారు. ఎత్తుకొని బైక్ పైన వస్తుంది, ఎవరికి దొరకకుండా. అయితే నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నా అని చెప్పి నాకు కాల్ చేస్తే చెక్ చేసుకుంటే నరసాపూర్ చౌరస్తా వరకు వచ్చినాక అలా దొరికినాక పట్టుకున్నాక ఇక్కడ రోడ్లు ఏం మాట్లాడాలి, విలేజ్ వెళ్ళిపోయి మాట్లాడాలని చెప్పి తోలుకొని పోతుంది. అయితే వేరే బండ్ల మీద ఎక్కిస్తే వాళ్ళు కొడతారని చెప్పి నా బండి ఎక్కించుకున్నాను. తోలుకొని పోతుంటే మధ్యలో గన్ పెట్టి ట్రై చేసారు. నేను బండి మీకెళ్ళి తోసేసిన పడ్డాను. అంటే అందుకే బుల్లెట్లు ఏమన్నా లాకలు ఎత్తుకొని బైక్ పైన వస్తుంది, ఎవరికి దొరకకుండా. అయితే నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నా అని చెప్పి నాకు కాల్ చేస్తే చెక్ చేసుకుంటే నరసాపూర్ చౌరస్తా వరకు వచ్చినాక అలా దొరికినాక పట్టుకున్నాక ఇక్కడ రోడ్లు ఏం మాట్లాడాలి, విలేజ్ వెళ్ళిపోయి మాట్లాడాలని చెప్పి తోలుకొని పోతుంది. అయితే వేరే బండ్ల మీద ఎక్కిస్తే వాళ్ళు కొడతారని చెప్పి నా బండి ఎక్కించుకున్నాను. తోలుకొని పోతుంటే మధ్యలో గన్ పెట్టి ట్రై చేసారు. నేను బండి మీకెళ్ళి